హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్ వై దిస్ కొలవరీ మూవీని చూసి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ వరల్డ్ వైడ్గా రేపు రిలీజ్ అవుతుండగా ఈరోజు హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో మూవీ టీం బెనిఫిట్ షోని వేయడం జరిగింది. అది తెలిసిన వెంటనే మేము టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. మన హీరో ప్రియదర్శి గారితో కలిసి అంటే పక్కన కూర్చుని కాదనమాట. ఆయన కొంచెం పైన అనమాట, మేము కొంచెం కింద అనమాట. ఫైనల్గా ఒకే థియేటర్లో కూర్చుని కలిసి సినిమా చూసామన్నమాట. ఇక్కడ కలిసి సినిమా చూసాం కదని మూవీ టీంకి సపోర్ట్గా ఎక్కువ చెప్పను, సినిమా బాగాలేదని అబద్ధమో చెప్పను. ఉన్నది ఉన్నట్టు చెప్తావయ్యా, ఎందుకంటే మూవీ చాలా బాగుంది కాబట్టి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసింది భయ్య. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది, కంటెంట్ ఉంది, కానీ అసలు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ సెకండ్ హాఫ్లో ఉన్నాయి. ఒక సినిమా హిట్ అవ్వడానికి కొన్ని సీన్స్ చాలంటాం కదా, అలాంటి కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో కథకు ప్రాణం పోసి సినిమాని బ్లాక్ బాస్టర్ హిట్ కాకపోయినా హిట్ అని మనస్ఫూర్తిగా మనం చెప్పుకునేలా చేశాయి. ఇక కథ విషయానికి వస్తే, పెళ్లిని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా ఫీల్ అవుతూ హనీమూన్కి తన కాబోయే మంచి పెళ్ళంతో ప్యారిస్కి వెళ్ళాలని అనుక్షణం ఉబలాట పడే మన హీరో లైఫ్లోకి అస్సలు ఫ్రీడమ్ లేకుండా మానసిక ఒత్తిడితో పెరిగిన ఒక అమ్మాయి శరీరంలో మన అపరిచితుడు క్యారెక్టర్స్ లెక్క ఇన్వాల్వ్ అయిన కొన్ని స్ప్లిట్ పర్సనాలిటీలు ఆ అమ్మాయి శరీరంలోనే ఉంటూ రకరకాల రూపాలు దాచుతూ ఒకానొక సిచ్యువేషన్లో ఆనంది అనే అమ్మాయి రూపంలో మన హీరోకి పరిచయం అయ్యి పెళ్ళం కాగా, పెళ్ళైన హీరోకి పెళ్ళంలో దాగున్న కొన్ని స్ప్లిట్ పర్సనాలిటీలతో టామ్ అండ్ జెర్రీ ఆట మొదలవుతుంది. ఆ ఆట ఫస్ట్ హాఫ్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత ఎమోషనల్గా మారి భార్య ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా తనని కాపాడుకోవాలని ఒక మంచి భర్తను మనకు పరిచయం చేస్తుంది. మనల్ని ఈ కథలోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తుంది. ఫైనల్గా లైన్ బాగుంది భయ్య. డైరెక్టర్ అశ్విన్ రామ్ గారు ఫస్ట్ హాఫ్లో కొంచెం టెన్షన్ పెట్టినా ఫైనల్గా ఒక మంచి క్లైమాక్స్తో సినిమాకి ప్రాణం పోశారు. ఇక ప్రియదర్శి గారు 100% ఆయన హావభావాలతో కామెడీ టైమింగ్తో ఈ పాత్రకి 100% న్యాయం చేశారు. ఇక ముఖ్యంగా మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్న క్యారెక్టర్ని హీరోయిన్ నభా నటేషా గారు ఒక ఛాలెంజ్గా తీసుకుని నటించారని సినిమా చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఈ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ అయినట్టుందిరా మావా, ఈ పాత్ర తాలూకు ప్రవర్తన అంటే అనిపిస్తుంది మనకి. కానీ సెకండ్ హాఫ్లో కథలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఓకే, ఈ పాత్ర ఆ మాత్రం యాక్షన్ డిమాండ్ చేస్తుందిలే అని మనకి తెలిసి వస్తుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ బ్రహ్మానందం గారి పాత్ర అయితే ఉంది కానండి, అది పెద్ద ఉన్నా లేనట్టు అనిపించింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా వాళ్ళ పాత్రలకు వారు 100% న్యాయం చేశారు. ఇకపోతే ఆర్ఆర్ మంచిగా అనిపించింది భయ్య, ఓకే అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. సాంగ్స్ కూడా అలానే కథలో లీనమయ్యాయి. కెమెరా వర్క్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది భయ్య. ఒక్క ముక్కలో దీని గురించి చెప్పాలంటే ఒక మంచి హెల్దీ కామెడీ ఉన్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మీరంతా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.